హే ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాల్చిన చికెన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఇది కాల్చిన చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఎట్లా అంటే కొంచెం నాటుకోడి టేస్ట్ లెక్కనే ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఇది 1 kg నాటుకోడి. దీన్ని మంచిగా ఒక 2-3 times మంచిగా వాటర్లో కలుపుకోవాలి. అది ఏమంటారు, కడుక్కోవాలి. నువ్వు ఏ చికెన్ అనేది తీసుకో, షాప్ నుంచి తేగానే ఫస్ట్ డైరెక్ట్గా ఉండదు. ఒక 2-3 సార్లు నీట్గా వాటర్లో కడుక్కోవాలి. ఆ తర్వాత 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఉల్లిగడ్డలు ఇట్లా మంచిగా ఒకసారి మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి మంచిగా వేడైనాక అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. నేను పోసుకుంటున్న ఆయిల్ స్పూన్ వచ్చేసి కొంచెం వెళ్తూ ఉంటుంది ఈజీగా. అందులో 1 స్పూన్ అంటే 2 స్పూన్లు అన్నట్టు, అంటే 3 స్పూన్స్ వేసుకున్న 3 into అంటే 6 స్పూన్స్ అన్నట్టు. మీకు ఆయిల్ తగినంత ఆయిల్ వేసేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడైనాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ మొత్తం వేసినాక దాంతో పాటే పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసినాక మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని, నా దగ్గర ఫ్రిడ్జ్లో ఉంది అన్నమాట, అందుకే తీసేసేసిన. మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఒక 1 minute ఒకసారి మూత పెట్టుకుంటే చాలు. 1 minute తర్వాత ఇట్లా గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇక గోల్డెన్ కలర్ వచ్చినాక కడిపెట్టుకున్న చికెన్ కర్రీ ఉంటుంది. చికెన్ కర్రీ కాదు, చికెన్ ముక్కలు అలా వేసేయాలి. మంచిగా నీట్గా మొత్తం ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, ఆ కరివేపాకు మంచి మొత్తం కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. తీసుకున్నాక ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు తేలితే అనమాట మూత పెట్టుకుంటే. ఒక 5 minutes తర్వాత ఇట్లుంటుంది. ఆ 5 minutes తర్వాతకి మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 3 చెంచాలు ఉప్పు వేసుకుంటున్నా. దాంతోపాటు ఒక స్మాల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా మొత్తం అల్లం ఉప్పు మొత్తం కలిసేటట్టు మంచిగా నీట్గా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. 5 minutes తర్వాత మంచి ఇట్లా ఆయిల్ తేలుతుంటుంది. ఆయిల్ తేలుతున్నప్పుడు మీరు కొంచెం ఏమంటారు పసుపు వేసుకోవాలి. తగినంత మళ్ళీ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. 5 minutes తర్వాత మొత్తం ఎంత మీకు తగినంత, నేనైతే ఒక 2 కప్పుల నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు పోసుకోవాలి. మీ నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకోవాలి. అంతే. మళ్ళీ ఒకసారి 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకోరి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకొని అట్లా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి.
ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుని మళ్ళీ అటు ఇటు ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది మంచిగా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అంతే, ఇక మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్లో ఒక 2 minutes పెట్టుకోవాలి. అంతే, ఫినిష్. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేక నేను పుదీనా వేసేస్తున్నా. అంతే, టేస్టీ కాల్చిన చికెన్ కూర రెడీ.